మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా, రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాడి దగ్గర తీసుకోవాలి, రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి, ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు 3 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో కింద ఆ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వాళ్ళతో, మినిస్టర్తోనూ, సెక్రటరీతోనూ, కమిషన్తో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ని మా యొక్క మున్సిపల్ సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళ సర్వర్ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ని మా సర్వర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లతో, వాళ్ళ యొక్క మినిస్టర్లతో, సెక్రటరీతో, కమిషన్తో మాట్లాడాము. రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్గా వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్గా. సో వీటిలో దాదాపు 3-4 డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, డిస్కషన్ అయింది, క్లోజ్ అయింది. మిగతా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. ఆ విధంగా అయితే ఏమవుతుందంటే పేమెంట్ ఇప్పుడు మైనింగ్ అయినా కానీ రెవెన్యూకైనా మా పోర్టల్లోని, మున్సిపల్ పోర్టల్లోని వాళ్ళ అకౌంట్లో కడతారు. వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్లో కట్టేస్తే వాళ్ళకి పేమెంట్ పోతుంది. వాళ్ళు యాక్చువల్గా ఒక టైం పెడుతున్నారు, 15 రోజులు 10 రోజులు, లేకుంటే దట్ ఈస్ డీమ్డ్. ఆ విధంగా యాక్చువల్గా సింపుల్ అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు అన్నింటి కోసం అన్ని డిపార్ట్మెంట్ తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చే సిస్టమ్ని తీసుకొస్తున్నాం. 2014 నుంచి 19 దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసింది. అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు ఇవన్నీ వాళ్ళు తెచ్చి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా పోయి అన్ని డిపార్ట్మెంట్తో ఇంటిగ్రేట్ చేయటం వల్ల అవుతుంది. ఇది December 31 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. December 31. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. వారు కూడా దీన్ని యాక్చువల్గా ఈరోజు దాన్ని అప్రూవల్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరన్నా సైట్ యాక్చువల్గా ఒక రోడ్డు వేయడానికో దేనికో ఇస్తే ఒక 5 చదరపు అడుగులు ఇచ్చారు. వాళ్ళ సైట్లో, మిగిలిన వాళ్ళ సైట్లో బిల్డింగ్ ఎక్స్ట్రా కట్టుకోవాలంటే ఇప్పుడు టీడీఆర్ తీసుకొని తర్వాత కట్టాలి. టీడీఆర్ తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అలా కాకుండా వాళ్ళకు ఒక 10 చదరపు అడుగులు 5 చదరపు అడుగులు రోడ్డుకు పోతే దానికి ఈక్వల్గా కట్టుకునేటట్టుగా టీడీఆర్ తీసుకోకుండా మున్సిపల్ వాడి దగ్గర పర్మిషన్ తీసుకొని కట్టుకునే వెసులుబాటు చేశాం. ఇది 2014-19 ఉండింది. అయితే గత ప్రభుత్వం దాన్ని తీసేసింది. మళ్ళా దాన్ని యాక్చువల్గా బ్యాక్కి తీసుకొస్తున్నాం. అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 500 చదరపు మీటర్ల కంటే 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిల్లో కమర్షియల్ ఏరియాలో సెల్లార్ల పార్కింగ్ ఇచ్చాం. ఒక 500-600. అయితే రెసిడెన్షియల్ ఇవ్వాల. రెసిడెన్షియల్ అయితే 750 చదరపు అడుగులు ఉండాలి. ఏది సెల్లార్ పార్కింగ్ ఉండాలంటే. అయితే బిల్డర్స్ అంతా రిక్వెస్ట్ చేశారు, సార్ 500 పైన ఉంటే మాకు రెసిడెన్షియల్లో కూడా సెల్లార్ పార్కింగ్ ఇవ్వమని. దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చారు. కమర్షియలే కాకుండా నాన్ కమర్షియల్ ఏదున్నా దాంట్లో కూడా 500 చదరపు మీటర్లు సైట్ ఉంటే వాళ్ళకి సెల్లార్ పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఎక్కడైనా బిల్డింగ్స్ హైట్ పెరిగే కొంది సెట్ బ్యాక్స్ ఎక్కువ వదలాలి. సెట్ బ్యాక్స్ వదులుతూ పోవాలి. అది 120 మీటర్లు దాటితే 20 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 55 నుంచి 70 మీటర్ల వరకు 17 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలి. 70 నుంచి 120 మీటర్ల హైట్ అయితే 18 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలి. 120 మీటర్లు దాటితే 20 మీటర్లు సెట్ బ్యాక్. ఆ తర్వాత ప్రతి 5 మీటర్లకి 0.5 వదలాలి. ప్రతి 5 మీటర్లకి అలా వదులుకుంటే పోతే చాలా ఎక్కువ వదలాలి. కాబట్టి అలా కాకుండా 120 మీటర్లు దాటిన తర్వాత అది 20 మీటర్లు లిమిట్ చేసాం. అంటే 130 మీటర్లు అయిన హైటు, 140 అయినా 150 అయినా
సెట్ బ్యాక్ 20 మీటర్లు చాలు అని. అంతకుముందు అయితే ప్రతి 5 మీటర్లకి 0.5 మీటర్ సెట్ బ్యాక్ వదలాల్సి వచ్చేది. అది బిల్డర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు, కొద్ది స్టేట్లలో ఉంది, దాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా పోడియం, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో పార్కింగ్కి పోడియము యాక్చువల్గా అంతకుముందు ఓన్లీ